గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనకు తెలుసు, మొన్న ఈశ్వరాచారి చనిపోయిన తర్వాత ఎంత భయంకరమైన కాంట్రవర్సీ అయింది. చాలా మంది బీసీకి సంబంధించిన నాయకులు పోయినరు, ధర్నా చేసిండ్రు, ఆయన వెంట నిల్చున్నారు. నిజంగానే బీసీ ఉద్యమం కోసం ఆర్ బీసీ రిజర్వేషన్ కోసం చనిపోయినరు అని అందరూ అనుకున్నారు. కానీ తీన్మార్ మల్లన్న దాన్ని పూర్తిగా కబ్జా చేసి అనుకోవచ్చు, లేకపోతే దాన్ని అసలు ఉల్టా పల్టా చేసి ఆయనకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసిండు. నిజం చెప్పాలంటే ఒక నిండు ప్రాణాన్ని తీసిండు, అట్లాగే ఒక కుటుంబాన్ని ఆగం చేసిండు. ఇది చాలామంది నాయకులు తీన్మార్ మల్లన్న మీద అభిప్రాయపడుతున్నటువంటి సిట్యువేషన్. నిజంగా అదేనా? ఇదే అభిప్రాయంతో ఉన్నరా? బీసీ నాయకుల వర్షన్ ఏంటి ఆర్ బీసీ నాయకుల అభిప్రాయం ఏంటి? మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జేఏసీ రాష్ట్ర నాయకులు దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, నిజంగా అంటే ఫస్ట్ ఈశ్వరాచారి అంటే మనకు ఉద్యమంలో చనిపోయిన ఆయన ఎప్పుడైతే శ్రీకాంతాచారి చనిపోయిండో కంపారిజన్ చేస్తూ నిజంగా ఈశ్వరాచారి కూడా చనిపోయిందా అని అందరం బాధపడ్డాం సార్. అయ్యో పాపం మళ్ళొక్క ఆయన బలిదానం చేసుకోబట్టే కదా అని అనుకున్నాం అందరం. కానీ సీన్ కట్ చేస్తే అసలు మొత్తం రివర్స్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. మీకేమనిపించింది సార్? ఆ రోజు ఈశ్వరాచారిని చూడ్డానికి మీరు కూడా వెళ్ళినట్టున్నారు, అసలు మొత్తం చాలా మంది వెళ్ళిండ్రు, ఏమనిపించింది సార్? ఒకటే మేడం, ఈశ్వరాచారి విషయంలో అత్యంత పేద కుటుంబానికి సంబంధించిన సంగారెడ్డి జిల్లా, అక్కడి నుంచి బతుకుదేరుకు హైదరాబాద్కి వచ్చి బతుకుతున్న క్రమంలో వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యం తన భార్య చెప్తుంటే అర్థమవుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న ముదిరాజు చారీల విషయం అయ్యి వాళ్ళు బతుకుతున్న క్రమంలో మొత్తానికి ఈ ట్రెండ్గా నడుస్తున్నటువంటి 42% రిజర్వేషన్ అనేది ప్రతి హృదయానికి చేరే అంశం. ఆ చేరుతున్న క్రమంలో వాళ్ళకు కొంత ఫీలింగ్ కూడా ఉండుంటుంది, మాకు సాధించుకోవాలి, స్థానిక ఎన్నికలలో మేము చేయాలనేది ఉండుంటుంది. కానీ ఎవరైతే దీనికి కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఆ కుట్రలో భాగమైన మనిషి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పటేల్ ఎవరైతే ఉన్నారో అతను పూర్తి స్థాయిలో బాధితులని ఎవరన్నా వస్తే వాళ్ళ వెంటబడి పీక్క తిని చంపేదాకపోయే ఒక సందర్భాన్ని గతం నుంచి జరుగుతూ ఉంది మేడం. అందులో భాగంగానే వీళ్ళ కుటుంబంలోకి అది లావాదేవీలు అందామా ప్రైవేట్ అంశంలోకి వెళ్ళాడా మొత్తానికి చొరబడి అందులో జరగరాంది జరిగిన తర్వాతనే అతను బయటికి వెళ్ళి నా ప్రైవేట్ అంశం నా కుటుంబంలోకి, నా కుటుంబ వ్యవహారాల్లోకి, ఆ ఆస్తులు కావచ్చు, భూమి కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులోకి జొరబడి నన్ను హింసిస్తావా అన్న బాధలో నుంచే తన ఆఫీసుకు పోవడం జరిగింది. తన ఆఫీసు ఎస్ మేడం, 3.5 కోట్ల ప్రజలకు సత్యాన్ని కూడా మనం వెలికిది చెప్పాలి. 20,000 రూపాయలు ఇచ్చిండు దేనికి? ఎవరిని అడగకుండా చారీ కుటుంబంలో తన బంధువులు ఎంతో మంది ఎస్టాబ్లిష్ అయ్యి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇటు ముదిరాజు కుటుంబం, ఇటు చారీ కుటుంబం, అంటే అంతో ఇంతో మధ్యతరగతి కుటుంబం అయినా 2 నెలల కిరాయి లేకపోతే డైరెక్ట్ తీన్మార్ మల్లయ్యని అడగాల్సిన అవసరం ఏముంది? ఇది కూడా ఒకటి, ఇది బయటికి తీయాలి కదండి అసలు సత్యాన్ని. 20,000 నువ్వు ఇచ్చిన వెంటనే ఈ ఎపిసోడ్ డెవలప్ కావడానికి కాదు, అందులో జొరబడి అది ఏదైనా కావచ్చు, అది ఆస్తి తగాదానా, ఇంకోటా, భూములు ఉన్నాయా, ఏదైనా అందులో నుంచి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు జరిగినాయా, ఆ దందాన్ని గమనించినటువంటి ఆ భర్త ఈశ్వరాచారి తను మెదడు పనిచేయలేగా ఏంది నా ఇంట్లోకి జొరబడడం, నా ఇంట్లోకి జొరబడి ఏంది వీడు అరాచకం అని చెప్పి అడగడానికి వెళ్ళిన తర్వాతనే అక్కడ జరిగిన సంఘటన ఆ ఆఫీసు సిబ్బంది కావచ్చు, తన ప్రణాళిక కావచ్చు, ఎవరైతే ఈ మల్లయ్య ఉన్నాడో తన ప్రణాళికలో భాగంగా తనని అవమానపరిచి వెళ్ళగొట్టడం. వెంటనే చూడండి 20,000 ఇచ్చి క్లెయిమ్ చేసుకుందామని సోషల్ మీడియాలో దాన్ని విస్తృతంగా ప్రచారం అయింది కదా. తన మాటలు వింటున్నాం కదా. అందులో కులం నుంచి మా వాళ్ళు బంధువులు తిట్టడం వల్ల ఏదో జరిగిందనే కాంబినేషన్ క్రియేట్ చేయడానికి అనే దాంట్లో నుంచి అసలు ఎందుకు 20,000 రూపాయలు ఇవ్వడానికి గల కారణం ఏమైంది అంటే తన కుటుంబంలోకి జరబడ్డాడు. తన కుటుంబంలోకి జరబడి జరగరాంది చెయ్యరాంది చేస్తే అక్కడి నుంచి వీని గల్లా బట్టి అడుగుతా అని చెప్పి పోవడంలోనే ఆ ప్రాణం బలి తీసుకోవడం. దానికి మేకింగ్ ఏంది? పెద్ద మంది ఏమో మేధావులేమో చాలా మంది ఏం చెప్తున్నారు, మరణం లేని ఉద్యమాలు చేద్దాం, చనిపోవడానికి అవకాశం ఇవ్వద్దు. శ్రీకాంతాచారి చనిపోయిండు, వాళ్ళకి ఏం రాలే, రాజ్యంలో వాటా రాలే, ఏమీ రాలే. కాబట్టి మేధావి వర్గమే ఒకటి చెప్పుకుంటూ పోతుంది, చావులతో పని లేదు, ఒక్కసారి కూడా బలిదానం వద్దు,
మన రైట్స్ ఉన్నాయి, అవును. కొట్లాడి తెచ్చుకుందాం, ఉద్యమిద్దాం అవును. అనే సందర్భంలో పోతుంటే ఈ 20,000 ఎపిసోడ్ని క్రియేట్ చేసి ఇంట్లోకి జొరబడి చేసినటువంటి నిర్వాకమే. గతంలో కూడా ఇతని చరిత్ర తీద్దాం మేడం. గతంలో ఈయన పాదయాత్రలు చేస్తున్నప్పుడు నల్లగొండ జిల్లా, నేను నల్లగొండ వాసిని, చాతనైతే రమ్మనండి మాట్లాడదాం. నల్లగొండ జిల్లాలో చండూరు మండలంలో లెంకల్పల్లి విలేజ్లో ఇతని పాదయాత్రలో తిరిగిన వ్యవహారాన్ని క్లెయిమ్ చేసి భారీగా దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం అక్కడ ఒక యువకుడికి చావుకుడు కారణమైండు. అక్కడ కూడా చనిపోయాడు. అక్కడ కూడా ఒక మనిషి చనిపోయాడు. అక్కడ మనిషి చనిపోతే అక్కడికి వెళ్ళిపోయి నా కోసమే, మల్లన్న కోసమే చనిపోయిండు, మల్లన్న నువ్వు రాజ్యాన్ని తీసుకురావాలి, పేద వర్గాలను అభివృద్ధి చేయాలని చనిపోయిండని బూటకు ఏడిపేడ్చి అక్కడ పోయి కొంత ఎక్స్గ్రేషియా ఇచ్చినట్టుగా ఆ రోజు వీడియోలు తీద్దాం, మనం చూపిద్దాం. అంటే ఇతని మొత్తం ఎపిసోడ్ అండి, ఇతని జర్నీ చేస్తుందంట నిజాయితీగా 42%ని తీయడానికి కాదు, దాన్ని సాధించడానికి అసలే కాదు. ఆ రకంగా పెట్టినటువంటి అక్కడ చూద్దాం, అక్కడ మాట్లాడుతుంటే చూద్దాము. ఇప్పుడు 15 లక్షలు ఇచ్చి కంటి తుడుపు చర్యగా దీన్ని మళ్ళీ ఎవరు పట్టుకోవద్దు, ఏ మేధావి వర్గం వచ్చి దీన్ని చెక్ చేయకూడదు అని చెప్పి తనే పోయి ఆ మేకింగ్ 15 లక్షలు ఇస్తున్నట్టు ఇచ్చి ఇప్పుడు భార్యను ఏ విధంగా ఒక సినిమా ఎపిసోడ్ లాగా జరుగుతలేదా? తనని మేకింగ్ ఏ విధంగా చేస్తున్నారు? అంతకుముందు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడేదానికి వెంటనే మనుషులు పంపి తనని ఆ విధంగా తీర్చిదిద్ది దీన్ని అంటే నువ్వే చేయన్నా, నువ్వు తప్ప ఎవడు లేడు, నిజమే వీడు దొంగనే పోయింది ఎమ్మటి, వీడు దొంగనే, వీడిని తేల్చుకుందాం, నా ఇంట్లోకి చొరబడ్డావు, ఏంద్రా నీ పని అని తేల్చుకుంటాను పోతే అమాయకుని పట్టుకొని ఈశ్వరాచారిని. కానీ తన భార్యకు కూడా ఏం తెలియనట్టుంది కదా ఇట్లా పోతున్నట్టుగా. వాస్తవానికి మేడం భార్య తనేదో కుటుంబాన్ని నిర్వర్తించే హౌస్ వైఫ్ లాగా ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే లోకం కూడా అంతా తెలియని పరిస్థితి. టోటల్ గా ఆ భర్త చేస్తున్న ఉద్యోగం ఏంది, టెంపరీ డ్రైవర్ ఉన్నట్టుంది. టెంపరీ డ్రైవర్ గా ఉన్నప్పుడు తను చేస్తున్న క్రమంలో తనకు ఆర్థిక ఇబ్బంది వస్తే డైరెక్ట్ ఆయన ఆఫీస్కే పోయి డబ్బులు అడగాలి, మాకు కష్టాలు ఉన్నాయని చెప్పి పురమాయించింది ఎవరు? ఇది ఒక సమగ్ర రిపోర్ట్ తయారు చేయాలి, అంత ఈజీగా కొట్టిపోయడానికి లేదు కదండి. ఎవరు చేసి ఉంటారు మరి? తను ఉండేది జగదీర్గుట్ట, జగదీర్గుట్టలో నివాసం ఉంటే ఫిర్జాదిగూడలో ఈయన ఆఫీసు. ఏంటండి సంబంధం అంటే ఒకటి చెప్పాలా అండి, ఆయన బాధితుల లిస్టు తయారు చేశాడు తెలంగాణలో. బాధితుల లిస్టు తయారు చేసి తన ఆ బాధలోకి వచ్చిన వాళ్ళని సొమ్ము చేసుకోవడానికి ఏం ప్రణాళికలు వేయాలో అత్యద్భుతంగా ఈ ప్రపంచంలో నెంబర్ 1 కేస్ కేడి ఎవరంటే ఈ తిరుమల మల్లారెడ్డి. నేను మల్లారెడ్డి అంటున్నా, ఎందుకు అలియాస్లో మారిపోయింది పేరంతా. మల్లన్న కాదు ఇది, మల్లన్న ఎందుకు పెట్టుకున్నాడు? ఫస్ట్ పాదయాత్ర చేస్తున్న క్రమంలో నుంచి ఏ వర్గాలను నెమ్మది తిప్పుకున్నాడు? అమాయక వర్గాలను తిప్పుకొని యాత్రలని అది తిప్పుకొని వాళ్ళని మోసం చేసి ఒక్కొక్కడు ఈడ్చి తన్నాడు కదండి. ప్రతి ఒక్కరు ఈడ్చిదాన్ని. అవును, ఎవరు లేదు ఎందుకు? పాత వాళ్ళు ఎవరు ఎందుకుంటారండి? ఒక 6 నెలలు ఈయన నటిస్తాడు, 6 నెలల తర్వాత మరొక నెక్స్ట్ డేనే కనిపిస్తుంది సినిమా అంతా. ఆ సినిమా కనిపించగానే వెంబటే బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోయిన సినిమా బలపడుతూనే ఉంటాడు. ఇక్కడ జరిగిందల్లా ఏంటంటే నేలకు కొట్టలే ఇంతవరకు తీర్మానం ఎవడు నేలకు కొడితే గానీ పేదరికం, కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఈయనకు అర్థమవుతాయి. అదేంటి అక్కడి నుంచే కదా వచ్చిండు ఆయన. ఎవరైనా అంగిలాగుతో ఉన్నాడా ఇప్పుడు? ఓకే, మీరన్న మాటకే వద్దాం. అంగిలాగుతోటే ఉన్నాడా? ఓల్వా కార్లు 4 ఉన్నాయి. కోట్ల రూపాయల దంద ఎట్లా చేస్తున్నాడు? 3.5 కోట్ల ప్రజల అమాయకత్వాన్ని ఈయనకొచ్చే కేసులు కూడా ఎట్లా తెప్పిస్తాడంటే ఎంక్వైరీ లాగా. ఇప్పుడు మైక్రో ఫైనాన్స్లు ఉంటాయి కదా, మైక్రో ఫైనాన్స్లు ఇచ్చిన ఏజెంట్లు పోయి వసూలు చేస్తారు కదా, అట్లా ఎవరెవరి ఇంట్లో ఏమేమి ఉన్నాయో బాధితులు ఎవడరా అని చెప్పి లెక్కలను తీసుకొని అట్లా వెంట పడతాడట. ఇది నేనంటున్న మాట కదండి, తన ఎక్స్పీరియన్సే చూపిస్తుంది సాక్ష్యం. తన గతం నుంచి ఏమన్నాడు? 7200 అన్నాడు, ఇంకోటి అన్నాడు. అసలు మామూలుగా ఈ తెలంగాణని నేను తప్ప ఎవడు బాగు చేయలేడు అన్నాడు. ఏం చేసిండు? పోయి చివరికి మాయ చేసి ఆ రాజకీయంలోకి ఎంటర్ అయ్యి అన్ని జెండాలు పక్కన పెట్టి ఈయన అజెండాని ఇంప్లిమెంట్ చేసుకునే దాంట్లో వెళ్ళిపోయాడు. ఒకటే మాట అంటున్నా, 42% సాధించాలి, నువ్వే నిజమైన బీసీ ఉద్యమకారుడివి అనుకుందాం కాసేపు. ఎందుకు రాజీనామా ఈసిరిపడదంగా ఎమ్మెల్సీది? నేను ఎమ్మెల్సీలో పోటీ చేసిన 2 times, నా ప్రత్యర్థి నా అప్పట్లో అన్ని చెప్తున్నాను, మొత్తం వివరాలు ఉన్నాయి. కాబట్టి అమాయకమైన ఈశ్వరాచారిని అన్యాయంగా బలి తీసుకున్న పాపంలో
ఇతనే ఉన్నాడని లోకమంతా మాట్లాడుకుంటుంది. తెలంగాణ 3.5 కోట్ల మంది మాట్లాడుతున్నారు. తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముంగట్నే కదా అటెంప్ట్ చేసింది. అవును. అక్కడ కింద పడుకున్న తర్వాత కూడా అవును. పడిపోయిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు కదా, నువ్వు దేనికోసం వచ్చినవంటే తీన్మార్ మల్లన్న కోసము. అసలు ఏంది ఇట్లా నువ్వు ఆత్మ బలిదానం ఎందుకు చేసుకుంటున్నావు అని అంటే బీసీల కోసము అన్న మాట చెప్పిండు కదా. మరి ఒకటి మేడం, మాట్లాడించడానికి ప్రయత్నాలు జరిగినాయా, తనే మాట్లాడిండా అనేది మనం చూస్తే తెలుస్తుంది కదా. మరి దానికి సంబంధించిన వీడియో ఉండాలి కదా, బిఫోర్ ఉండాలి ఆఫ్టర్ ఉండాలి, అదొకటే ఉన్నది. అందుకనే ఏ జాగ్రత్తలు పడాలి అనేది అత్యంత ఆరితేరిన తెలివి కల్లుడు కదా. దొంగతనంలో ఆరితేరిన తెలివి కల్లుడు కాబట్టి ఏది ఉండాలి. అందుకనే బిగ్ టీవీ ఎవరు అడిగిరు, నేను ఆ బయట చూస్తే అక్కడ ఏం కన్ఫ్యూజన్ చేస్తున్నాడు చూడండి, ఎంత కన్ఫ్యూజన్ చేస్తున్నాడు అంటే 3.5 కోట్ల ప్రజలు అమాయకులు కాబట్టి ఎట్లనైనా ఆడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. మేమేమంటున్నామంటే, మేమేం డిమాండ్ చేస్తున్నామంటే సమగ్ర నివేదికను తయారు చేసి ఇటు ప్రభుత్వం చర్య తీసుకోవడానికి ముందుకు రావాలి. అవసరమైతే దీన్ని ఏ వర్గాల కోసం బావు కోసం ఒక ఉద్యమం నడుస్తుందో తెలంగాణ గడ్డ మీద, ఆ వర్గాల బిడ్డల్ని మళ్ళీ చంపి వాళ్ళకే అందిస్తారు. నువ్వేం చెప్పాలి? నిజంగా మానవతావాది అయితే, నిజంగా సమాజంలో నువ్వు గౌరవప్రదంగా బతకాలనుకుంటే, బిచ్చపు మెతుకలకు ఆశపడకుండా మన్నింట్లోకి వెళ్ళి సొమ్ము తెచ్చుకోకుండా బతకాలంటే ఎట్లుండాలి? నువ్వు ఏ ఒక్క బిడ్డడు చనిపోకుండా ముందే వలయంలాగా తయారు చేసుకోవాలి. చావుతో పని కాదు, మనకు ఉద్యమాలు చేద్దాం, సాధించుకుందాం, హక్కులని మనం సాధించుకుందాం. కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి కదా తెలంగాణ దాన్ని దీన్ని కంపేర్ చేయడానికి, నీ వైపు తిప్పుకోవడానికి ఒక వ్యవహారం పెద్ద ఎత్తున మళ్ళీ చంపడమే కాకుండా ఛాంపియన్షిప్ కొడదాం అనుకుంటావా? అంటే రెచ్చగొట్టే ప్రయత్నమేనా? 100% అండి, 100%. నువ్వు చావు రాదు మరి, నేను అంటున్నా నువ్వు చావు. నువ్వు సచ్చేదాకా 42% వచ్చేదాకా, నువ్వు సచ్చేదాకా అమర్నాథ్ దీక్షకి వెళ్ళిపో, నువ్వు 42% తీసుకురా. చరితార్థారితో కదా, చరిత్రలో మిగిలిపోతావు కదా. ఏ అమాయకులు ఎంట పడుతున్నావు మిస్టర్ తీన్మార్ మల్లయ్య? ఎవరి నువ్వు చేసేది తప్పు కదా. ఏం నేర్చుకున్నావు? అందుకని నువ్వు దిద్దిన పాఠాలన్నీ అవే దిద్ది దాంట్లో డబుల్ PhDకి వెళ్ళినావు. మేమేమంటున్నావు? నేను అంటున్న మాట కాదండి ఇది. ఇప్పుడు అన్ని వీడియోలు చూసుకుందాం, అన్ని టీవీలలో చర్చలు చూసుకుందాం, యూట్యూబ్ ఛానల్స్లలో చూసుకుందాం. అరే ఇంత అన్యాయమా? బతుకొచ్చినోడు పాపం వాడు అబ్బాయి. ఆ రకంగా నువ్వు దాన్ని మ్యాన్పులేట్ చేసి ఇప్పటికీ మరి ఎవరు పోకముందే ఎందుకు వెళ్ళినావు వాడికి? నువ్వేం డిమాండ్ చేయాలి? దీని వెనక కుట్రలని బయటికి తీయాలి. దీన్ని సమగ్ర రిపోర్ట్ చేసి దీన్ని ఛాలెంజ్ చేస్తున్నా. నేను అప్పటిదాకా అన్నం నీళ్ళు తినను అన్నావా? ఏసీలో వన్నావు బిడ్డ, నువ్వు పోయి ఏసీలో వన్నావు. ఆర్టిఫిషియల్ హౌస్ అరెస్ట్, అది ఆర్టిఫిషియల్. అదేంటి పోలీసులు ఆర్టిఫిషియల్ గానే? నేనేమంటున్నా అంటే చూడండి, ఈయన అప్పట్లోనే స్టూడియో నుంచి ఫోన్ కాల్స్ చేసి అందరితోటి మ్యాన్పులేట్ చేసే పెద్ద మాటకారి ఆటకారిన ఆట నేర్చిండు బాగా అమాయకుల్ని. నేనేమంటున్నా, నువ్వు ఏడుండాలి? శోకంతో కణం శరీరం అంతా కాలిపోయి చూడడానికే ఇబ్బంది పడే సిచ్యువేషన్ నువ్వు ఎంజాయ్ చేసి ఇంట్లో ఎట్లుంటావు మిస్టర్? ఎట్లుంటావు? శవయాత్రలు ఏడున్నావు? నువ్వు ఏం పని చేస్తున్నావు? ఏం డిజైన్ చేస్తున్నావు? ఎందరిని మేనేజ్ చేయడానికి కుట్రలు చేస్తున్నావు? మేము ఖచ్చితంగా అంటున్నాం, ఈ చావు ఏ విధంగా జరిగిందో నీకు నిజంగా నిజాయితీ ఉంటే మొత్తం నువ్వే తయారు చెప్పి దగ్గరుండి. నువ్వు అంతో ఇంతో ఎమ్మెల్సీ ఉన్నావు కదా, సంథింగ్ నీకు ప్రోటోకాల్ ఉంది కదా, ఆ ప్రోటోకాల్లో పోయి చేయించు. చేసే దమ్ముందా నీకు? చేయగలవా? ఆ అమ్మాయిని, ఇప్పుడు తన భార్యని ఆ మాట్లాడిస్తున్న తీరు అప్పటికప్పటికే ఇంత మార్పు వస్తుందా అండి? ఎంత వ్యవహారం అది క్రియేట్ చేయడం. కాబట్టి మనము సమాజానికి ఒరిజినాలిటీని తెలియజేయాలి, సత్యాన్ని తెలియజేయాలి. సత్యాన్ని తెలియజేయనంత కాలం దొంగలు సమాజంలో తిరుగుతూ ఉంటారు, సొమ్ము చేసుకుంటారు. నువ్వు దొంగలు తిరుగు. అమాయకులు బలి తీసుకొని సొమ్ము చేసుకోవడం ఇదేం పాపం అండి? తెలంగాణ చరిత్ర ఏంది? త్యాగాలు అంటారు. నిజమైన త్యాగాలలో నిజంగా కొన్ని సాధించుకున్నాం. ఇలాంటివి ఏంది? ఉసిగొల్పడం ఏంది? చచ్చిపోయేలాగా ప్రేరేపించడం ఏంది? ఇప్పుడు మీరు అందరు ఆనాడు అక్కడికి పోయినరండి, ఉన్నారు, శివయాత్రలో కూడా ఉన్నారు. మీకు ఏమనిపించింది? అబ్బా ఎంత మోసపోయినమా అనుకున్నారా? ఏమనుకున్నారు? 100% ఒక అమాయకుడు తనకు ఏమాత్రము సామాజిక రాజకీయ జ్ఞానం లేకుండా బతుకుతున్న తను, రైట్? తను పొలిటీషియన్ కాదు. ఉద్యమించి ఏమైపోయా మా వర్గాలు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికి తనకు తానే నిర్ణయం తీసుకున్నాడు కాదు. నేనేమంటున్నంటే తన కుటుంబానికి సంబంధించిన విషయాలలో జొరబడి, ప్రైవేట్ అంశాలలో ఈయన జొరబడి చేయరాని ఘటనలు, చేయరాని చేతలు చేసిండు కాబట్టే
అతను అడగడానికి ఆఫీస్కి వెళ్ళి నీ సంగతి చేస్తావు, నీ బజారుకి ఇస్తావని చెప్పడంలోనే ఏదో జరిగింది. మెయిన్ కారణం ఆయన టీం. ఆయన పొలిటీషియన్ కాదండి. ఖచ్చితంగా మా డిమాండ్ ఏంటంటే న్యాయబద్ధమైన చట్టపరమైన అన్ని రకాల నివేదికలు తయారు చేసి సమగ్ర రిపోర్టును తయారు చేసి ఎవరో దోషిని తేల్చకపోతే సమాజం క్షమించదు, నీ వెంట పడుతుంది ఈ అమాయకులను బలి తీసుకోవడానికి. బీసీల కోసం ఉద్యమిస్తున్నాడు కాబట్టి బీసీలు ఎక్కడ ఎదుగుతారో అని ఓర్వలేని వాళ్ళే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది కూడా చాలా. బీసీల కోసం ఉద్యమిస్తున్న ఓ బీసీ నాయకుడుగా నువ్వైతే ఆ బీసీ ప్రాణం పోవడానికి ఎవరు కారణమని మరి కారణం ఎవరని తీయండి, రా మరి బయటికి, కరెక్ట్గా చెయ్యి, చూయించు. నువ్వు బీసీల కోసమే కదా నీ తపన. నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి తెల్ల చొక్కా వేసుకొని ఓల్వో కార్లలో నీ సైన్యం తిరిగి నీ ఉంటారు కదా అనుచరులు, ప్రతి స్టెప్ ఇది బీసీదే అయితే మరి బీసీ ప్రాణం ఎట్టపోతుందండి? లేరా తెలంగాణలో బీసీ వాదంతో ఏ విధంగా సాధించుకోవాలని చెప్పేటోళ్ళు లేరా కొంతమంది? అంటే ఇది మొత్తము వ్యక్తిగతంగా తన ఎదుగుదలలో భాగంగా, తన ఎదుగుదల. ఇది బీసీ ఎజెండా కాదు, బీసీ రాజ్యాధికారం కాదు. అది ఆ పార్టీ చెప్తేనే తెలియదా మేడం మీకు? ఆ పార్టీ పేరు ఏంది? టీఆర్పీ, తెలంగాణ రాజ్యాధి పార్టీ అని పబ్లిక్ చెప్పడం. తెలుగు లేని వాళ్ళందరిని పట్టుకొని అమాయకులను పట్టుకొని సొమ్ము చేసుకోవడానికి ఇలాంటి ప్రయోగాలు చేయడం. ఒక కుటుంబం పోయిందండి, ఎవరు తెచ్చిస్తారు ఆ కుటుంబాన్ని? ఎవరు నిలబెడతారు? ఇప్పుడు ఎంత అన్యాయం అండి. ముగ్గురు పిల్లలు కంటితుడుపు చర్యలాగా 15 లక్షలు ఇచ్చి మళ్ళీ 1 లక్ష రూపాయలు ఖర్చుకి చంపడం, 2 లక్షలు ఇచ్చి మరి నువ్వు తెచ్చుకునే లెక్కలని చెప్పు. ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతున్నావు కదా. నేను ఇంతకుముందు చెప్పిన కదా, చండూరు మండలంలో లెంకల్పల్లి అనే విలేజ్ లో ఆనాడు చావుకు కారణము ఎవరు అనేది నేను చెప్పిన కదా. ఎన్ని చేసుకుంటూ పోతావు ఇట్లా లోకం మీద మరి? అంటే అడిగేవారు లేరు, ప్రజలే బట్టలు ఇప్పి చెప్పులతో కొట్టే రోజులు కూడా. ఆరోపణలు ఎవరైనా చేయొచ్చు సార్, దానికి తగ్గట్టు ఆధారాలు కూడా ఉండాలి. మేము అదే అంటున్నాం మేడం, మేమేదో అంటున్నాం, మేము పోలీస్ డిపార్ట్మెంట్ లో లేము, రైట్? మాకు అధికారం లేదు. నేను ఒక సామాన్యుణ్ణి, సమాజంలో జరుగుతున్న అన్నిటి మీద అవగాహనతో పోతున్న ఒక నాయకత్వం నేనుగా. మా కాడ లేవు కదా ఆధారాలని. ఇప్పుడు తయారు చేసి మేము చూపెట్టలేకపోవచ్చు, కానీ జరిగిన సంఘటన మీద దాంట్లో ఉన్న లోపాయికారి ఏంది, అసలు ఏది, అబద్ధం ఏదని చెప్పడానికైతే రావాలి కదా సమాజం, మేల్కోవాలి కదా. మరి నువ్వు అధికారంలో ఉన్నావు, ఓ ఎమ్మెల్సీగా ఉన్నావు, నీ పాత్ర దొరికి నిజంగా నీకు బాధే. శ్రీకాంత్ ఈశ్వరాచారి చనిపోవడం బాధే, ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డది. మరి కారకులు ఎవరో బయటకు తీయడానికి వస్తావా? ఆ దమ్ముందా? చేయగలవా? అన్నం నీళ్ళు బంద్ చేసి నువ్వు నిజంగా బీసీల కోసం తప్పిస్తావు కదా. అబ్బా మొగోడు దిగొచ్చిండు, ఏం తప్పిస్తాడంటే బాగా తప్పిస్తాడు. ఈయన తప్పించినట్టు తెలంగాణలో ఎవరు తప్పించాడు? ఈయనే నిజమైన బీసీవాది, రైట్? ఒక మాట ఒప్పుకుందాం. ఇక ఆ కేసు సాల్వ్ అయ్యేదాకా దాంట్లో ఉన్నవన్నీ తీసుకొని వచ్చి నిజాన్ని సత్యాన్ని సమాజానికి చూపించేదాకా నువ్వు అన్నం నీళ్ళు బంద్ చేసి నువ్వు పని చేయవా? అప్పుడు నీ నిజాయితీ ఎందుకు బయటకు వస్తుంది? చేయి నిరూపించు. నేను ఆ మాట వెనుకకి తీసుకుంటా. సమాజంలో వస్తున్నది కూడా తప్పవుతుంది కదా. సమాజం నుంచి చాలా మంది మాట్లాడింది కూడా తప్పవుతుంది, తప్పవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, నేను ఖచ్చితంగా నేను ఆ మాట మీద కట్టుబడి ఉంటాను. ఆరోపణలు కావు మేడం. సమాజాన్ని ఎవ్వడు తెలివిగా డ్రైవ్ చేసుకుంటే అటువైపే నడిచే ఒక అచైతన్య పరులు ఉన్నారు ఈ తెలంగాణ గడ్డ మీద. సావు కోరుకోకూడదు మేడం. వాడు 90 ఏళ్ళలో 70 ఏళ్ళలో తనకై తాను వస్తుంది ఒకనాడు. ఆ ఆర్గాన్స్ పనిచేయక, అవయవాలు పనిచేయక, బుద్ధిజీవిగా బతకడం తెలవక, జీవితం అంటే నిర్వచనం తెలవకున్నోడికి సావు వస్తుంది తప్ప, ఒక లక్ష్యం ఉన్నోడు నువ్వు లక్ష్యాన్ని తయారు చేయాలని తిరుగుతున్నప్పుడు నువ్వు అమాయకులు వెంటబడడం ఏది బాయ్ సాబ్? నువ్వు అసలు అర్థం కాదు. రేపు తెలుస్తాయి కదా మేడం, ఇంకా రేపు తెలుస్తాయిగా, ఇంకా ఇట్లా వస్తాయా నిజాలు బయటికి తేవాలి. మరి చాలా పుట్టల కొద్ది ఉంటాయి. ఆయన చేసిన పాపాల పుట్ట పెద్ద పుట్ట, చాలా పెద్దది. అది ఎన్ని చేసినావు నువ్వు, ఎన్ని అసలు ఊసరవెల్లి రంగులు కొన్నే ఉంటాయట, తీర్మార్ మల్లిగానే రంగులు లచ్చ ఉంటాయట, లచ్చ. ఎన్నిటికి వచ్చిండు అనేది ఇప్పుడు సమాజంలో చూపెట్టాలి, అందరం చూపెట్టాలి, క్లియర్ చేయాలి. విషపురుగుల్ని తిరగనీయొద్దు సమాజంలో. విషయాన్ని కాదు కదండి, మానవతావాదంతో సమాజాన్ని బతికించడానికి మేల్కొల్పే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరూ చీకట్లో మగ్గిపోతున్న విషయాన్ని, సత్యాన్ని సమాజానికి చూపించే మీలాంటి మీడియా వాళ్ళు, మాలాంటి సామాజిక స్పృహ కలిగి మంచి జరగాలి. ఏ వర్గాలకైతే ఏది రావాలో దాన్ని సాధించుకునేదాకా నీతిబద్ధంగా న్యాయబద్ధంగా పోరాడి సాధించుకునే ప్రయాగం జరగాలి. రాజకీయాలు అన్నప్పుడు రాజకీయ వాటా, వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం రాజకీయ వాటా రావాలి. అందరం మంచిగా బతికి 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికి చచ్చిపోతాం కదా.
మధ్యలో ఇలాంటి కారకుల్ని మనం వదిలిపెడితే ఎట్లా? కాబట్టి నేను అంటున్న ఆరోపణలే కావచ్చు, నువ్వు నిజం చేయి మరి ఇది కాదని. వాళ్ళ కుటుంబంలో ప్రైవేట్ అంశంలోకి పోలే, ఆ అబ్బాయి నీ ఆఫీస్కి ఎందుకు వచ్చిండో, 20,000 ఇవ్వడానికి గల కారణాలు ఏంటో, చనిపోయిన తర్వాత నీ ఎపిసోడ్ ఏందో, ఆ శవం లాగా పడున్న ఆ కాలిపోయిన సందర్భంలో తల నుంచి నోట్లకి వెళ్ళి వచ్చిన మాటలు ఆర్టిఫిషియలా నిజమైనయా? ఆర్టిఫిషియల్ కూడా కావచ్చా? అరే అది చూడండి మీరు, ఇంకా విశ్లేషించండి. ఏమైనా టెస్ట్లకు ఉంటే పంపించండి, నార్కో టెస్ట్లకు ఇంకోటో ఆ సినారియో ఏముంటుందో మెడికల్ సైన్స్ చేయించండి. ఇంత అన్యాయం చేయకూడదుగా మేడం. నీకు వచ్చిందిగా లైఫ్, అయ్యలాలి సిద్ధాంతవనం బుద్ధము 10 రూపాయలు ఛాయ్ తాపిస్తే చాలు నా బతుకంతా మీకోసం అన్నావు కదా, మంచి జీవితం వచ్చింది కదా, ఇంకా ఎందుకు ఈ పాపం పనులు, ఎందుకు ఈ అవలా పనులు, ఎందుకు ఇట్లా పోవాలి సమాజంలో అట్లా పడి అంటే కొంత టీం తయారు కాగానే నీకు ఎదురు లేదా? ఇక నాలాంటి వానికి ఉంది, నా ఎనిమిది ఎవరు దమ్ముంది నాకు చెప్పడానికి. నీకుందా? నీకు ఎనిమిది లేడు, ఎవడు ఎనిమిది లేడు, అందరితో అంటగాగుతాడు. ఎనిమి, దెర్ ఇస్ నో ఎనిమి ఫర్ మిస్టర్ పటేల్. లేరండి, ఇది వాస్తవమే, ఇదే వాస్తవం. ఈ వాస్తవాన్ని సమాజానికి మనం తెలియజేయాలి. లేకపోతే మరొక అమాయకుడు ఇతన్ని వెట్టి ప్రేరేపించి ఇగో తీర్మానం వల్లనే చేయాలి, ఈ ఉద్యమాన్ని తీర్మానం వల్లనే చేయాలి ఈశ్వరాచారి చెప్పిపోయిండు. ఎంత తీసుకుపోతావు రేపు తప్పుడు విధానాన్ని? ఇంకెంతమంది బలి కావాలి? అప్పుడు సరిపోలేదు మేడం, 1200 మంది చనిపోయింది. 1200 మంది చనిపోయిన ఆత్మ బలిదానాలతోటి ఆ వర్గాలకు ఏమన్నా చేకూరిందా అండి? ఏమన్నా మంచి జీవితం వచ్చిందా? ఉద్యోగం వచ్చిందా? మంచి జీవితం వచ్చిందా? మళ్ళీ 42%. నిజానికి సాధించుకునే మేధావి వర్గం. నువ్వు మేధావి పని చేస్తావా, ఈ పని చేస్తావా? ఏ పని చేస్తావు నువ్వు? నీకు కొంచెం ఫెసిలిటీ వచ్చింది కదండి. అప్పుడు 10 రూపాయలు ఛాయ్ పైసలు పంపుతూనే ఛాయ్ తాగేటోడు బిచ్చగాడు. ఇప్పుడు అన్ని రెడీగా ఉన్నాయి కదా టేబుల్ మీద, నీ వ్యవహారం అంతా తయారైంది కదా, రాజసం వచ్చింది కదా, రాజసం. ఇప్పుడు తింటాడా మేడం? రాగి ముద్ద లేకుంటే ఏం తింటుండో అడుగుదామా నా పోయి? మొత్తం రాజసం వచ్చింది. న్యూట్రిషన్లో అత్యంత ఎక్కువ న్యూట్రిషన్ తినేటోడే ఈయనట. బాగా ఆల్కహాల్ తీసుకొని అరిగించే న్యూట్రిషన్ కూడా ఈయన తీసుకుంటాడట. బాగా తాగి సైజు కూడా పెరగలేదు మనిషి. బాడీ షేమింగ్ అంటారు, మళ్ళీ మీరేదో పదం అంటారు దాన్ని. కానీ జరుగుతున్నది అండి కళ్ళ ముందు. కాబట్టి ఇలాంటి అమాయకుల్ని బలి తీసుకుంటే ఊకోదు తెలంగాణ సమాజం, వెంటబడుతుంది, తరిమి కొడుతుంది. జాగ్రత్త. నీకు నిజంగా నిజాయితీ ఉంటే, నువ్వు నిజాయితీ పరుడు అయితే, ఒక గుడ్ పొలిటీషియన్ మార్పు కోసం వచ్చినోడు అయితే, నువ్వు దీన్ని సమగ్ర రిపోర్టుకు నువ్వే రెఫర్ చేసి వెంటబడి మెట్టు తిరిగి ఆఫీసుల చుట్టూ తిరిగి దాన్ని సాధించి నీది అని నీ మీద పడుతున్న ఆరోపణలు ఉన్నాయిగా, ఇవి కాదు, ఈ పాపంలో నేను లేను అని నిరూపించగలిగితే అది వేరే అంశం. థ్యాంక్ యూ సార్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.